హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న జర్నీ చాలా స్పెషల్. పంచభూత లింగాల యాత్ర. ప్రకృతిలో ఉన్న 5 భూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ శివలింగ రూపంలో దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో ప్రతిష్ఠించబడ్డాయి. మేము ఈ 5 క్షేత్రాలు దర్శించాము. ఈ వీడియోలో మా ఎక్స్పీరియన్స్, మా జర్నీ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. సో నా హుండీలో నేను దాచుకున్న మనీ ఎంత ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఇది నా పర్సనల్ హుండీ. ఎవ్రీ ఇయర్ ఇలా ట్రిప్కి యూజ్ అవుతాయని నేను ఈ హుండీలో మనీ సేవ్ చేస్తూ ఉంటాను. ఇలా సేవ్ చేయడం నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తిరుపతి ట్రిప్ కోసం ఈ మనీ అయితే దాచుకున్నాను. తిరుపతి వ్లాగ్ ఎవరైనా చూడలేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి చూసేయండి. లాస్ట్ వ్లాగ్లో హుండీ కౌంటింగ్ క్లిప్స్ యాడ్ చేయలేదు, అందుకే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నా. సో తిరుపతి ట్రిప్ అయిపోయాక మేము అయితే పంచభూత లింగాలు దర్శించుకున్నాం. సక్సెస్ఫుల్గా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇది మేము బుక్ చేసుకున్న ట్రావెలర్. ఫ్రమ్ నౌ అవర్ జర్నీ బిగిన్స్. మా పంచభూత లింగాల యాత్రలో మొదటి క్షేత్రం శ్రీకాళహస్తి. ఇది వాయులింగం అంటే గాలి తత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే లింగం దగ్గర వెలిగే దీపం ఎప్పుడూ అలమటిస్తూ ఉంటుంది. ఆలయ ద్వారాలు మూసివేసి ఉన్నా, గాలి లేనట్టే ఉన్నా ఆ జ్యోతి కదులుతూనే ఉంటుంది. ఆ అద్భుతాన్ని వాయుతత్వం యొక్క ప్రతీకగా భావిస్తారు. శ్రీకాళహస్తి ఆలయం స్వర్ణముఖి నది తీరంలో ఉంది. ఈ నది ఆలయ పవిత్రతను మరింత పెంచుతుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత శివ దర్శనం చేస్తే పాపక్షయం అవుతుందని నమ్మకం ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా రాహుకేత దోష నివారణ కోసం భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. ఆలయ ప్రాంగణంలో శ్వాస తీసుకున్నప్పుడే ఒక పవిత్రమైన గాలి తాకినట్టు అనిపిస్తుంది. ఈ దర్శనంతో మా యాత్ర ప్రారంభం కావడం నిజంగా చాలా శుభప్రదంగా అనిపించింది. శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్త కన్నప్ప తన కన్ను కూడా శివలింగానికి అర్పించిన అతి గొప్ప శివభక్తి. మా పంచభూత లింగాల యాత్రలో 2వ స్థలం అరుణాచలం. తమిళనాడులోని తిరువన్నమలైలో ఉంది. ఇది అగ్నిలింగం అంటే అగ్నితత్వం యొక్క ప్రతీక. ఆలయ చరిత్ర ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్పవారు అని వాదిస్తున్నప్పుడు శివుడు అనంతమైన అగ్నిజ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దానికి సూచకంగా ఈ అగ్నిలింగం ప్రతిష్ఠించబడింది. అరుణాచలంలోని గిరి అంటే అరుణాచల పర్వతం స్వయంగా శివస్వరూపమే అని భక్తులు నమ్ముతారు. ప్రతి నెలలో జరిగే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల పరిధిలో గిరి ప్రదక్షిణ చేయడం భక్తులకు మహాపుణ్య ప్రసాదంగా భావిస్తారు. మేము కూడా గిరి ప్రదక్షిణ చేశాము. ఇదే గిరి ప్రదక్షిణ మ్యాప్. ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయి, ఏమేమి దర్శించుకోవాలి అని మనకి రోడ్ పైన ఒక మ్యాప్ వేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు ఈ మ్యాప్ ఫాలో అయ్యి క్లియర్గా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. ఇదే మన మోక్ష మార్గం. ఈ మార్గంలో ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే దూరుతారు. ఈ మార్గంలో నుంచి బయటకు వస్తే మనకి మోక్షం కలుగుతుందని భావిస్తారు. ఇలా మా అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది. ఇంకా ఇలా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అదే మన క్యూ లైన్. టికెట్స్ ఫ్రీ దర్శన్ అండ్ 50 రూపీస్ టికెట్స్ అయితే మనకి దొరుకుతాయి. సో మేము వెళ్ళింది పీక్ సీజన్ కాబట్టి మాకైతే 5 hours పట్టింది దర్శనంకి. మీరు ఎవరైనా వెళ్తే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళకండి, ఫుల్ రష్ ఉంటుంది. మా పంచభూత లింగాల యాత్రలో నెక్స్ట్ ప్లేస్ కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం. ఇది భూమి లింగం అంటే భూమి తత్వం యొక్క ప్రతీక. ఆలయ పురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ శివలింగాన్ని స్వయంగా భూమితో అంటే మట్టితో తయారు చేసి ఆరాధించింది. అందుకే ఇక్కడి లింగాన్ని పృథ్వీలింగం అంటారు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటి అంటే 3500 ఏళ్ల ప్రాయమున్న మామిడి చెట్టు. దీన్ని స్థల వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు నుండి 4 వేరు రకాల మామిడి పండ్లు వస్తాయని విశ్వాసం. ఏకాంబరేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటి. గోపురం దాదాపు 172 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని చూస్తేనే ఆ మహోన్నతమైన శిల్పకళకు మనస్సు దాసోహం అవుతుంది. ఇక్కడి దర్శనం మాకు ఒక స్థిరత్వం, నిలకడ, ఆధ్యాత్మికమైన బలం ఇచ్చింది. భూమిలింగం ముందు నిలబడి పూజ చేయడం నిజంగా ఆత్మీయమైన అనుభూతి.
లింగాల యాత్రలో 4వ క్షేత్రం జంబుకేశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గర ఉంది. ఇది జలలింగం అంటే నీటి తత్వం యొక్క ప్రతీక. ఆలయానికి తిరువానైకావల్ అనే పేరు రావడానికి కూడా ఒక పురాణ కారణం ఉంది. ఒకప్పుడు ఒక ఏనుగు ఇక్కడ ప్రతిరోజు శివలింగాన్ని ఆరాధించేది. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ స్థలానికి తిరువానైకావల్ అనే పేరు వచ్చింది. ఇక్కడ శివుడు జంబుకేశ్వర స్వామిగా, పార్వతీ అమ్మవారు అక్షరానాయికగా ప్రతిష్ఠించబడ్డారు. ఆలయంలో పార్వతీదేవిని ప్రతిరోజు ఒక్కసారి శివలింగానికి అభిషేకం చేస్తారన్నది ప్రత్యేకమైన ఆచారం. మా పంచభూత లింగాల యాత్రలో చివరి క్షేత్రం చిదంబరం తమిళనాడులో ఉంది. ఇక్కడి ఆలయాన్ని నటరాజ ఆలయం అని పిలుస్తారు. ఇది ఆకాశలింగం అంటే ఆకాశతత్వం యొక్క ప్రతీక. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇతర పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ స్పష్టమైన శివలింగం కనిపించదు. దాని బదులు శివుడు నటరాజ స్వరూపంలో తన తాండవ నృత్యం చేస్తున్న రూపంలో దర్శనం ఇస్తారు. ఈ రూపమే కాస్మిక్ డ్యాన్స్కి ప్రతీక. గర్భగుడిలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని భక్తులు ఆకాశతత్వం రూపంగా పూజిస్తారు. ఆ శూన్యం మనకు శివుడి అనంతత్వాన్ని, విస్తారాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆకాశలింగ దర్శనం మాకు ఓ అనంతమైన విస్తార భావన ఇచ్చింది. మన ఆత్మ ఆకాశంలా విస్తరించగలదని అనుభూతి కలిగింది. ఇలా మా పంచభూత లింగాల యాత్ర పూర్తయింది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 5 తత్వాలు శివస్వరూపాలుగా మన ముందు ప్రత్యక్షమయ్యాయి. ఈ యాత్ర మాకు మా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. సో గైస్, ఈ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ ట్రిప్ ద్వారా మేము ఒక విషయం లోతుగా అనుభవించాం. మనం శ్వాసించే గాలి, మనల్ని నిలబెట్టే భూమి, మనకు శక్తినిచ్చే అగ్ని, మనల్ని చల్లబరిచే నీరు, మనల్ని కౌగిలించుకునే ఆకాశం ఇవన్నీ శివుని స్వరూపాలే. మా ప్రయాణం మాకు ఆధ్యాత్మిక బలం ఇచ్చింది. ప్రకృతితో మమ్మల్ని మరింత దగ్గర చేసింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఆలయాల్లో ఏవైనా దర్శించారా లేదా మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారా? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో తప్పక పంచుకోండి. ధన్యవాదాలు. మరొక ఆధ్యాత్మిక ప్రయాణాల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.